బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు ఉదయం శిథిలాలను తొలగిస్తుండగా విమానం తోక భాగంలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస సముదాయంపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానం చాలా వరకు మంటల్లో కాలిపోగా తోక భాగం మాత్రం ఒక భవనంపై ఇరుక్కుపోయింది. తోక భాగాన్ని తొలగిస్తుండగా లభ్యమైన మృతదేహం విమాన సిబ్బందిలోని ఎయిర్ హోస్టెస్గా అధికారులు ధృవీకరించారు. ప్రమాదానికి ముందు విమానం సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ చివరి 5 సెకండ్ల ఆడియో సందేశం ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన మేడే మేడే మేడే, నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అని అత్యంత ఆందోళనకరంగా చెప్పినట్లు రికార్డైంది. ఈ సందేశం అందిన వెంటనే విమానం కూలినట్లు తెలుస్తుంది.